కేటీఆర్ గారు హరీష్ రావు గారు రైతులను రెచ్చగొడుతూ అనేక అవాకులు చెవాకులు పాల్గొన్నాడు. మీరు చూశారు. వారి మాటలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మిత్రులారా, హరీష్ రావు గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దైవ ద్రోహం చేశారు, దేవుని మీద ప్రమాణాలు చేసి ఒట్లేసి రైతుల్ని మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఒకటే ప్రశ్నిస్తున్నాం. హరీష్ రావు గారు, మీరు కానీ 10 సంవత్సరాల పరిపాలనలో రైతులకి రుణమాఫీ చేస్తామని ఒక్కసారిగా రుణమాఫీ చేశారా? మీరు గతంలో విడతల వారీగా చేసే రుణమాఫీ వారికి వడ్డీలు కూడా సరిపోలేదు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మా ప్రజా ప్రభుత్వం 100కి 100% మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాము అన్నాము, చేశాము, అమలు పరిచాము. చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదని మీరు మీ కార్యకర్తలతో మీ టీఆర్ఎస్ నాయకులతో రోడ్ల మీద ధర్నా చేసి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. రైతులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సోదరులారా, మీరు గత 10 సంవత్సరాల పరిపాలన చూశారు, ఈ 10 నెలల పరిపాలన చూశారు. ఈ 10 నెలల పరిపాలనలో చాలా స్పష్టంగా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఏది చెప్పామో ఏది చేస్తామో అదే చేస్తున్నాం. రుణమాఫీ ముమ్మాటికి మాఫీ అయింది. ₹1,00,000 రుణమాఫీ అయింది. ₹1,50,000 రుణమాఫీ అయింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. 2 లక్షల పైచిలకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా మంత్రివర్గ మంత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. 2 లక్షల పైచిలకు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు కూడా ఆ పైచిలకు ఏమి ఉండాలి మేము చెప్పిన సమయంలో బ్యాంకులో జమ చేస్తే అది కూడా రుణమాఫీ అవుతుంది. కొంతమందికి రుణమాఫీ కాలేదు, వాస్తవమే. దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అనేక కలెక్టర్ కార్యాలయాల్లో వారి డెస్కులు పెట్టారు. రుణమాఫీ కాని వాళ్ళు అక్కడ అప్లై చేయమన్నాం. ఎందుకు కాలేదో కంప్లైంట్ ఇవ్వమన్నాం. గ్రామాల్లో ఎంఆర్ఓకి ఇవ్వమన్నాం, కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వమన్నాం. మీరు చేయాల్సిన పని ఏంటి మిత్రులారా? మీరు చేయాల్సిన పని ఏంటి? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు రుణమాఫీ కాకపోతే ఆ రైతుల ద్వారా అప్లై చేయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకి మంచి చేయాలనే ఉద్దేశం మీకు ఉంటే, రైతులు బాగుపడాలని మీకు ఉంటే మీరు ఆ పని చేయాలి. అది వదిలిపెట్టి ప్రజలు తప్పుదో పట్టించే విధంగా, రైతులు నష్టపోయే విధంగా రైతు సోదరులందరూ రెచ్చగొట్టి రోడ్డు మీద ధర్నా చేసి మీ నాయకుడి కార్యకర్తలు ముందు పెట్టుకుని ధర్నా చేస్తే రైతులు ఏ విధంగా లబ్ధి చేకూరుతారు? రైతులు ఏ విధంగా బాగుపడతారు? ఈ విధంగా అయితే రైతులకు న్యాయం అవుతుందా? మీరు చేసే పని వల్ల రైతులు లబ్ధి చేకూరుతుందా? వాళ్ళని నమ్ముకుంటే రైతు సోదరులు నష్టపోతారు. రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాము. మా మంత్రులు కూడా విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, రైతులు పక్షపాతం ఉన్న ప్రభుత్వం. స్వయాన రైతు బిడ్డ మా ముఖ్యమంత్రి. కాబట్టి రైతులారా, మీరు వీరి ఉచ్చులో పడొద్దు. అగ్గిపెట్టి హరీష్ రావు గారి ఉచ్చులో పడొద్దు.